ప్రీతి శరత్చంద్ర ఇంటికి వచ్చింది. పనికుర్రాడు కూర్చుని పుస్తకం తిరిగేస్తున్నాడు. శరత్ ఇంట్లో ఉన్న జాడ కనిపించలేదు. ఏరా, మీ అయ్యగారు ఇంట్లో లేరా అడిగింది ప్రీతి. ఇంకా కోర్టు నుంచి రాలేదమ్మా అన్నాడు వాడు. నువ్వేమిటి ఇలా కూర్చున్నావు, పనేం లేదా అడిగింది ప్రీతి. ఏం పని అమ్మగారు, ఉదయం ఒకసారి ఇల్లు ఊడ్చి ఆ అయ్యగారి బట్టలు తిత్తే చాలు, తర్వాత నాకు ఇంక పనే ఉండదు. ఆ దెయ్యం మోగితే జవాబు చెప్పడం తప్ప అన్నాడు ఫోన్ చూపిస్తూ వాడు. మరి వంట అంది ప్రీతి. వంట ఇంట్లో చెయ్యొద్దని అయ్యగారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఏ వేళకు వస్తారో ఆయనకి తెలీదు. అసలు ఒక్కోసారి ఆయన వచ్చేసరికి నేను నిద్రపోతాను. అయ్యగారి దగ్గర తాళం చెవి ఉందిగా, తలుపు ఆయనే తెరుచుకుని వచ్చేస్తారు అన్నాడు వాడు. నేను పంపిన చట్నీలున్నాయా, అయిపోయాయా అడిగింది ప్రీతి. అసలు వాటి మూతలు తెరిస్తే కదండి అన్నాడు వాడు. ఏది చూడని అంటూ ప్రీతి వంట ఇంట్లోకి వెళ్ళి చూసింది. శరత్చంద్ర ఈ ఇంటికి మారినప్పుడు ఇంటికి కావాల్సిన సామానంతా తెప్పించి పెట్టిందామె. అందులో ఏవీ కదల్లేదు. తెప్పించినవన్నీ అలాగే ఉన్నాయి. పోనీ బయట హోటల్లో అయినా భోజనం చేస్తారా మీ అయ్యగారు ప్రశ్నించింది ప్రీతి. నాకు తెలియదమ్మగారు, చెయ్యరనుకుంటా. చేసేట్టయితే ఒక్కోసారి ఇంటికి వస్తూ బ్రెడ్, బిస్కెట్లు, అరటిపళ్ళు ఎందుకు తెస్తారు? ఒక్కోసారి ఆయన తెస్తారు, ఆయన తేవడం మర్చిపోతే నన్ను తెమ్మంటారు. చాలాసార్లు నేనే తెస్తాననుకోండి అన్నాడు వాడు. బాగుంది, చాలా బాగుంది అంది ప్రీతి. ఆమె అలా అంటూ ఉండగానే శరత్చంద్ర వచ్చాడు. అతని ముఖం ప్రీతిని చూడగానే ఆనందంగా అయిపోయింది. మీరా, ఎంతసేపైంది వచ్చి అని అడిగాడు. ఇంత క్రితమే అంది ప్రీతి. అరే, మీరు వస్తారని నాకు తెలీదు. మీరు ఫోన్ చేసినట్టయితే ముందే వచ్చుండేవాడిని అన్నాడు అతను. మధ్యాహ్నం భోజనంలో మీరేం తిన్నారో చెప్పండి అడిగింది ప్రీతి. నేనా అంటూ ఆలోచించాడు శరత్. ఆలస్యం చేయకుండా చెప్పాలి అంది ప్రీతి. ఆగండి, మరీ అంత తొందర పెడితే నేను కంగారులో మర్చిపోతాను అన్నాడు అతను. పోనీ ఎక్కడ తిన్నారో చెప్పండి అడిగింది ప్రీతి. మయూర్లో అన్నాడు అతను. ప్రీతి నడుం మీద చెయ్యి ఆంచుకుని చూపుడు వేలు చూపించింది. మీరు మయూర్లో భోజనం చేశారా అని అడిగింది. అవును, ఫ్రైడ్ రైస్, పీజ్ మసాలా చాలా బాగుంది అన్నాడు శరత్చంద్ర. ఏమండి, లాయర్ అంటే అన్నింటికీ అబద్ధం ఆడువాడు అని అర్థమా అని అడిగింది ప్రీతి. అబ్బెబ్బే, లాయర్ అంటే న్యాయశాస్త్రాన్ని సూక్ష్మంగా శోధించి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేసి న్యాయానికి న్యాయం చేకూర్చేవాడు అని అర్థం. అయినా ఎందుకు అలా అడిగారు అన్నాడు శరత్చంద్ర. మీ అబద్ధాలు చూసి అంది ప్రీతి. నేనా అన్నాడు శరత్. లేకపోతే ఏమిటండి, మయూర్ హోటల్ మూసి 2 రోజులైంది. వాళ్ళ వర్కర్స్ తన్నుకున్నారు, అందుకే హోటల్ మూసేశారు. ఆ సంగతి మీకు తెలియదేమో కానీ నాకు తెలుసు అంది ప్రీతి. అరే అలాగా అంటూ గతుక్కుమన్నాడు శరత్చంద్ర. మీరు అసలు భోజనం చేసి ఉండరు, నిజమేనా సూటిగా అడిగింది ప్రీతి. అతను నిజమే అన్నట్టుగా చూశాడు. చూసారా, అబద్ధం చెప్పారు, మీరే ఒప్పుకున్నారు. అసలు మయూర్ హోటల్ వర్కర్స్ కొట్టుకోలేదు, అది మూతబడనూ లేదు, లక్షణంగా నడుస్తోంది అంది ప్రీతి. మై గాడ్ అన్నాడు అతను. ఏమండి, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం. నేను వాళ్ళ మొహం కూడా చూడను. నేను వెళ్తున్నాను అంటూ చరచరా నడవసాగింది ప్రీతి. ప్రీతి అని పిలిచాడు అతను. ఆమె ఆగలేదు. ప్రీతి అంటూ 2 అంగల్లో వచ్చి గబాలన ప్రీతి చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపాడు. ప్రీతి, ఐఎమ్ సారీ. నేను భోజనం చేయలేదని మీతో చెప్తే తిడతారేమో అని భయం వేసింది, అందుకని అంటూ ఆగిపోయాడు అతను. ప్రీతి అతని వైపు తల తిప్పి చూసింది. అబద్ధం చెప్పి మోసం చేసే కంటే తిట్లు తినడం నయం కదూ. చూడండి,
ఒకసారి అబద్ధం చెప్పారని తెలిసిందనుకోండి, ఇక ప్రతిసారి మీరు నిజం చెప్పినా కూడా నమ్మబుద్ధి కాదు. అది అబద్ధమేమో అని అనిపిస్తుంది. ఆ బాధపడడం, ఆ నరకం భరించడం చాలా కష్టం అంది ప్రీతి. ప్రీతి ఆ మాటలు చాలా ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. ఆ మాటలు పలకడంలో వాడితనం ఉంది. ఆ కళ్ళల్లో నిజాయితీ, నిర్మోహమాటం, రవంత ఆగ్రహం పరవళ్ళు తొక్కుతున్నట్లుగా ఉన్నాయి. శరత్ ఒక్క క్షణం తన్ని తాను మర్చిపోయినట్లుగా, ముగ్ధుడైనట్లుగా ప్రీతి ముఖం చూస్తూ ఉండిపోయాడు. ఆత్మవిశ్వాసం ఆ నయనాల్లో మెరుస్తోంది. మీకు నేను చెప్పింది నవ్వులాటగా ఉంటుందేమో. మనిషి నిజాయితీగా ఉండడంలో తనకి ఎదుటి వాళ్ళకి కూడా చాలా శాంతి, సుఖం ఉంటాయని నా నమ్మకం అంది ప్రీతి మళ్ళీ. యు ఆర్ కరెక్ట్ అన్నాడు శరత్చంద్ర. అతని చెయ్యి అతనికి తెలియకుండానే ప్రీతి జబ్బ పట్టుకుని కాస్త దగ్గరగా తీసుకుంది. ప్రీతి, ఈ రోజు నుంచి నేను సరదాకి కూడా మీతో అబద్ధాలు చెప్పను అన్నాడు అతను. వాగ్దానం చేయగలరా అడిగింది ప్రీతి. చేయగలను. ఎందుకంటే నా ప్రవర్తన మీద, నా మనసు మీద నాకు కంట్రోల్ లేకపోతే నేను ఈ వృత్తిలో నెగ్గుకు రాలేను. ప్లీజ్ లోపలికి రండి, దయచేసి వెళ్ళిపోవద్దు బతిమాలుతున్నట్లుగా అడిగాడు శరత్చంద్ర. ప్రీతి లోపలికి వచ్చింది. అతను కూర్చున్నాడు. మీరు ఒక్క క్షణం ఉండండి, నేను మీకు కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది ప్రీతి. ఆమె కాఫీతో తిరిగి వచ్చేసరికి అతను బూట్లు, మేజోళ్ళు విప్పి పక్కన పెట్టాడు. వేళ పట్టున మీరు ఇంటికి రారు, ఆ విషయం నాకు తెలుసు. మీ సంగతి నేను ఎరుగును కదా. మీకోసం ఎవరైనా ఇంటి దగ్గర వేచి చూస్తే తప్పకుండా వాళ్ళ కోసమైనా వస్తారు. మీరు తొందరగా పెళ్లి చేసుకోండి అంది ప్రీతి. అతను చప్పున కిటికీ వైపు తిరిగాడు. అక్కడ కిటికీలో నుంచి పూల మొక్కలు అందంగా కనిపిస్తున్నాయి. ఏమిటి మాట్లాడరు అంది ప్రీతి రెట్టిస్తున్నట్లుగా. ఏం చెప్పను అన్నాడు అతను. పెళ్లి చేసుకోండి అంది ప్రీతి. నన్నెవరు చేసుకుంటారు అన్నాడు అతను. ఈ మాట వినగానే ప్రీతి విరగబడి నవ్వింది. భలేవారండి, మీకేం తక్కువని అంది. మీ రూపం, మీ సంపాదన ఎంతమందికి ఉంటాయని? మీరు అంటే ఆడపిల్లలు 100 మంది మీకు భార్యలు కావడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. నేను హామీ ఇవ్వగలను. ఏమంటారు అడిగిందామె మళ్ళీ. నిజమే ప్రీతి, నా సంపాదన చూసి వస్తారు కానీ నన్ను చూసి కాదు కదా. నాకు రాబోయే భార్య నా సంపాదన చూసి కాదు, నన్ను చూసి, ఇతనితో తప్ప ఇంకెవ్వరితోటి నా జీవితం బాగుండదు అనుకుని నా దగ్గరికి రావాలి. ఎవరో ఒక ఆడపిల్లని చూసి ముడుముళ్ళు వేస్తే భార్య అంటారు, కానీ అలాంటి భార్య నాకు అవసరం లేదు. నా మనసెరిగి, నా ఈ గుండెల్లో ఒంటరితనంతో బాధపడే ఈ వ్యక్తిని అర్థం చేసుకుని నాకు నీడగా, తోడుగా నిలిచి నా జీవితంలో తన ప్రేమ అనే వెన్నెల్ని పంచి ఇచ్చే అమ్మాయి కావాలి నాకు. అలాంటి అమ్మాయిని చేసుకుంటేనే నిజమైన పెళ్ళి అవుతుంది అంటూ ప్రీతి వైపు తిరిగాడు అతను. ప్రీతి అతన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లుగా అతన్ని ఒక కొత్త వ్యక్తిలా విప్పారిన నేత్రాలతో చూస్తుంది. అలా చూస్తున్న ప్రీతిని చూసి చటుక్కున ఆగాడు అతను. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా అన్నాడు. లేదు అంది ప్రీతి. మరి నేను చెప్పింది అర్థం కాలేదా అడిగాడు అతను. ప్రీతి మాట్లాడలేదు. అవును, నిజంగానే అర్థం కాలేదు. ఇన్నాళ్ళు చూసిన శరత్చంద్రలో ఇంకో శరత్ ఉన్నాడు. అతనిలో ఒంటరితనం ఉంది. అతను ఒక తోడు కోసం వేచి చూస్తున్నాడు. పెళ్ళి అంటే అతను ఒక గమ్మత్తైన నిర్వచనం చెప్తున్నాడు. ఇదేమీ ప్రీతికి అర్థం కాలేదు. మహీధర్రావు గారు బజార్ నుంచి బట్టలు తెప్పించారు. వాటిల్లో వసంతకి, కామేశ్వరరావుకి ప్రీతి తనే సెలెక్ట్ చేసింది. వాళ్ళ అత్తగారికి జరీ లేకపోతే నచ్చదు. వాళ్ళ ఆడవడుచుకి ఇది బాగుంటుంది అంటూ వాళ్ళకి మహీధర్రావు గారు సెలెక్ట్ చేశారు.
మహీధర్రావు గారు తనే స్వయంగా వెళ్ళి వసంతని, కామేశ్వరరావుని, అత్తగారిని వాళ్ళందరినీ పండక్కి తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయనతో వసంత అత్తవారెవరూ మనసు విప్పి మాట్లాడలేదు. వసంత మాత్రం ఆయన్ని చూసి ఎంతో సంతోషపడిపోయింది. కామేశ్వరరావు ఆయన్ని చూసి కూడా ముభావంగా గదిలోకి వెళ్ళిపోయాడు. వేరే ఇల్లు తీసుకుని ఉండమన్నానని వీళ్ళ అసంతృప్తి అయ్యుంటుంది అనుకున్నారాయన. సంక్రాంతి పండగ వస్తోంది. వసంత, ప్రీతి కలిసి ప్రతి సంవత్సరం బొమ్మలు పెట్టుకుంటారు. అందరినీ పిలిచి చాలా వేడుగ్గా చేసుకుంటారు. వసంతని 2-3 రోజుల ముందే రమ్మని ప్రీతి మరీ చెబుతూ కబురు చేసింది. అయినా వసంత రాలేదు. ప్రీతి తన ఒక్కర్తి హనుమయ్య సాయంతో బొమ్మలు సర్దసాగింది. ఇంతలో శరత్చంద్ర వచ్చాడు. ప్రీతి బొమ్మలు సర్దుతూ హనుమయ్యతో అంటోంది, చూసావా హనుమయ్య, వసంత పెళ్ళవగానే ఎంత మారిపోయిందో, బొమ్మలు ఎంత సరదాగా పెట్టుకునేవాళ్ళం అని. శరత్చంద్ర రావడం ప్రీతి గమనించలేదు. అతను హనుమయ్యను వెళ్ళమని సేగ చేసి బుట్టలో బొమ్మలు ఒక్కొక్కటి తనే తీసి అందించసాగాడు. ప్రీతి సాధింపుగా అంటోంది, నేనసలు వసంతతో మాట్లాడను. ఆ మాత్రం భర్తకి నచ్చ చెప్పుకోలేదు. అయినా ఈ ఆడపిల్లల్నే అనాలి హనుమయ్య. భర్తకి ఎక్కడలేని బానిసత్వం చూపిస్తూ ఆయన గారికి ఎక్కడ కోపం వస్తుందో అని బెదిరిపోతున్నట్టుగా ఉంటారు. నేనైతేనా అంటున్న ప్రీతి, ఈ బొమ్మ వద్దు, ఆ ఏనుగంబారీ బొమ్మ ఇవ్వు అని అడుగుతూ ఆ బొమ్మ ఇస్తున్న చేతిని గమనించి తెల్లబోయింది. ఆ చేతి వేళ్ళు హనుమయ్యవి కాదు. గడియారం నుండి అందంగా బలంగా ఉన్న ఆ వేళ్లను చూడగానే చటుక్కున తల తిప్పి చూసింది. ఎదురుగా శరత్చంద్ర నిలబడి ఉన్నాడు. మీరా, నేను అసలు చూడలేదు సుమా, ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది. ఇప్పుడే వచ్చాను, మీరు సణుగుడు మూడ్లో ఉన్నారులేండి అన్నాడు శరత్చంద్ర నవ్వుతూ. ప్రీతి ముఖం ఎర్రబడింది. చూపుడు వేలు చూపిస్తూ, ఏమండి మీరే చెప్పండి, వసంత నేను ఇంత పిల్లలప్పటి నుంచి కలిసి బొమ్మలు పెట్టుకోవడం అలవాటు. వసంతకి కనీసం అదేనా గుర్తు రాలేదు? నాకు తెలియక అడుగుతాను, పెళ్ళైతే అంత మారిపోతారా అంది ప్రీతి. ఏమో నాకు తెలీదు, నాకింకా పెళ్ళి కాలేదుగా అన్నాడు శరత్చంద్ర. మీకు పెళ్ళైతే మీరు కూడా అంతేనేమో అంది ప్రీతి. అలా అయితే అసలు నేను పెళ్ళే చేసుకోనులేండి అన్నాడు శరత్చంద్ర. అదేమిటి, ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది ప్రీతి. మిమ్మల్ని మర్చిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకని అన్నాడతను. ఇంతలో వదినా అన్న పిలుపు వినిపించింది. ప్రీతి తిరిగి చూసింది. వసంత వచ్చింది. వదినా అంటూ వసంత పరుగున ప్రీతి దగ్గరికి వచ్చింది. ప్రీతి కావాలని ముఖం పక్కకు తిప్పుకుంది. నిన్ననే రావాలని అనుకున్నాను వదినా, రాలేకపోయాను. బొమ్మలు పెట్టడం పూర్తయిపోయిందా అని అడిగింది వసంత. ఈరోజు మాత్రం ఎందుకు వచ్చావు? అసలు నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత? నువ్వు రాలేదని ఇక్కడ ఎవరు ఏడుస్తూ కూర్చోలేదులే అంది ప్రీతి చిరాగ్గా. ప్రతిసారి అయితే వసంత ప్రీతి గడ్డం పట్టుకుని నా మీద కోపం వచ్చిందా అంటూ బతిమాలి నవ్వించే వరకు వదిలేది కాదు. అలాంటిది ఇప్పుడు ప్రీతి మాటలు వినగా అలాగే చూస్తూ నిలబడిపోయింది. పెద్ద ప్రేమ నటిస్తూ వచ్చింది అంది ప్రీతి కోపంగా. అలా అనకొదినా, దయచేసి అలా అనకు. నిన్ననే రావాలని నేను ఎంత ప్రయత్నించానో తెలుసా అంటుండగానే వసంత కళ్ళ నుంచి బొటబొట నీళ్లు కారాయి. అసలు నాకు ఈ పెళ్ళి ఎందుకు చేశారు? పెళ్ళి కాకుండా ఉంటే నేను ఎప్పటికీ ఇక్కడే ఉండేదాన్ని కదా, నాకు ఈ బాధలే ఉండేవి కాదు. అవునులే, ఇప్పుడు నేను మీకు అవసరం లేదు, పరాయిదాన్ని కదూ, నాకు పెళ్ళి అయిపోయింది కదూ, అసలు నేను బతకడమే అనవసరం అంటూ వసంత బిగ్గరగా ఏడుస్తూ వీధిలోకి పరిగెత్తింది. ప్రీతి తెల్లబోయింది. వసూ
అంటూ వెనక నుంచి అరిచినట్లుగా పిలిచింది. నేను రాకపోతే నీకేం అనిపించలేదుగా, నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతానులే అంటూ వసంత పరుగు తీసింది. వసు ఆగు, నిన్నే అంటూ ప్రీతి వెంట వెళ్ళింది. కానీ వసంతను అందుకోలేకపోయింది. హనుమయ్య అటు నుంచి వస్తున్నాడు. హనుమయ్య, వసంతని ఆపు, పట్టుకో అని గట్టిగా అరిచింది ప్రీతి. హనుమయ్య తెల్లబోయినా వసంతని చెయ్యి పట్టుకుని గట్టిగా కదలనేయకుండా ఆపేశాడు. వదులు, నన్ను వెళ్ళిపోని, నిన్నెప్పుడూ ఇంటికి రాను, మీ కళ్ళెదుట పడ్ను. నా అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, నన్ను వదులు అంటూ గింజుకుంటూ అరిచింది వసంత. అయినా హనుమయ్య వదలలేదు. ప్రీతి పరుగున వచ్చి వసంత చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. వసు, ఏమిటిది, ఏమైంది అని అడిగింది. ఏం కాలేదు, నా కర్మ అంతే, ఎవ్వరికీ ఏమీ చెప్పలేను. నేను చస్తే పీడా పోతుంది, ఏ బాధలు ఉండవు అంది వసంత. నీకేమైనా పిచ్చా, ఏమిటా మాటలు కసిరినట్టుగా అంది ప్రీతి. అవును, పిచ్చే, బాగా పిచ్చెక్కి హాస్పిటల్లో చేరిస్తే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది అంది వసంత. వసు, నేను తమాషాగా అన్నాను అంది బ్రతిమాలుతున్నట్లుగా ప్రీతి. నేను ఏ తమాషాలు భరించలేను, నువ్వు కూడా తిరస్కారంగా మాట్లాడితే అస్సలు సహించలేను అంది వసంత బాధగా. నిన్న అసలు ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడారని అంది ప్రీతి. ఎవ్వరు ఏం మాట్లాడినా పర్వాలేదు, నేను లక్ష్య పెట్టను. కానీ నువ్వు నువ్వు అంటూ ఏడ్చేసింది వసంత. వసు అంటూ ఇంకా ఏదో అనబోయింది ప్రీతి. శరత్ ప్రీతిని ఆగమని సైగ చేశాడు. వసంత మనసు బాలేదులా ఉంది, గదిలోకి తీసుకువెళ్ళి ప్రీతి అన్నాడతను. వసంతతో, వసంత, ప్రీతి తమాషాగా అంది, నువ్వు రాలేదని తనకి బాధ. ఇప్పుడే క్షణం క్రితమే నువ్వు రాలేదని నాతో అంది, తనని మర్చిపోయావు అంటోంది. అంతకంటే ఇంకేం లేదు. నువ్వు ఆ మాటకు జవాబు చెప్పాలి, లేకపోతే ఎదురు తిరిగి ప్రీతిని ఏదైనా అనాలి. అంతేకాని ఈ బేలతనం ఏమిటి అనునయంగా అన్నాడు శరత్. నా బాధ మీకెవ్వరికీ తెలీదు, ఎవ్వరికీ తెలీదు. భగవాన్, నేనెంత నరకయాత్ర పడుతున్నానో మీకు తెలీదు. నాకు చావాలనిపిస్తోంది అంది వసంత. వసంత ఏడుస్తూ ఈ మాటలు అంటుంటే తెల్లబోయిన ప్రీతి నిస్సహాయంగా శరత్ వైపు చూసింది. వసంత, లోపలికి వెళ్ళు, ప్రీతి నీ మాటలకి ఎంత బాధపడుతోందో తెలుసా అన్నాడతను. రా అంటూ ప్రీతి బలవంతంగా వసంతని చెయ్యి పట్టుకుని తన గదిలోకి లాక్కెళ్ళింది. వసంత అక్కడ మంచం మీద కూలబడింది. ఏమైంది వసు, ఎందుకంత పదనపడుతున్నావు ప్రీతి వసంత తల మీద చెయ్యి వేస్తూ అడిగింది. వసంత్ సమాధానంగా ప్రీతి నడుం చుట్టూ చేతులు పెనవేసి ప్రీతి పొట్టలో ముఖం దాచుకుని హిస్టీరియా వచ్చిన దానిలా ఏడవసాగింది. నేను నిన్ను నిజంగా కోపంగా అనలేదు వసు, నా మాట నమ్ము అంది ప్రీతి. అలా అంటుంటే ప్రీతికి కంఠంలో ఏదో అడ్డుపడినట్టే అయింది. తన మాటలు వసంతని ఇంత బాధ పెట్టాయి ఏమిటి అని ఆమె లోపలే ఆశ్చర్యపోయింది. పండగకి కామేశ్వరరావు, జగదాంబ ఎవ్వరూ రాలేదు. మహీధర్రావు గారు కారు పంపిస్తే తిప్పికొట్టారు. ప్రీతికి చాలా కోపం వచ్చింది. భోజనాలు చేస్తుండగా మహీధర్రావు గారు, వసంత, కామేశ్వరరావు ఆఫీస్లో చాలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని మేనేజర్ చెప్పాడు. ఇష్టం వచ్చినప్పుడు వస్తాడట, పని ఉన్నా చూడకుండా వెళ్ళిపోతున్నాడట. మేనేజర్ కూడా పెద్ద ఆయన కదమ్మా, ఆయన్ని గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడట. కాస్త చూడమ్మా, ఇలాంటి చోట్ల మొహమాటం పనికిరాదు. తన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఆ ఉద్యోగం నుంచి తీసేస్తానన్నానని చెప్పు. తన గౌరవం కాపాడుకుని మా గౌరవం కాపాడితే మర్యాదగా ఉంటుందన్నానని చెప్పు. నువ్వు మొహమాట పడి చెప్పడం మానేయకే, నువ్వు చెప్పలేకపోతే నేను చెప్పాల్సి వస్తుంది అన్నారాయన. వసంత అన్నం కిలుకుతూ ఉండిపోయింది. అలాగే అంకుల్ అంది తగ్గు స్వరంతో.
ఆ పూట వసంత వెళ్ళిపోతోంది. మహీధరరావు గారు వాళ్ళకి పెట్టడానికి తెచ్చిన బట్టలు వసంత చేతికిచ్చారు. నువ్వు వెళ్ళి దింపిరామ్మా అన్నారు ప్రీతిని. అలాగే డాడీ అంది ప్రీతి. కారులో వెళ్తుంటే ప్రీతి, మళ్ళీ ఎప్పుడు వస్తావు వసు అని అడిగింది. ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు అంది వసంత. వాళ్ళేమీ అనరా అని అడిగింది ప్రీతి. అన్నా, నేను లక్ష్య పెట్టను వదినా అంది వసంత. మా వసంత అనిపించుకున్నావు అంటూ నవ్వింది ప్రీతి. వసంత ప్రీతి చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకుని కూర్చుంది. అది చూసి నవ్వింది ప్రీతి. ఏమిటి వసు ఇది? ఏదో పెద్ద ప్రమాదంలోకి వెళ్ళబడుతుంది దానిలా పట్టుకున్నావు అని అడిగింది. వసంత ప్రీతి మాటలు విని నవ్వలేదు, చేతిని వదల్లేదు. పైనుంచి ప్రీతి చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, అవును వదినా, నాకేమిటో కానీ ఎప్పుడూ భయం వేస్తూనే ఉంటుంది. నేను నీ దగ్గర ఉన్నప్పుడే నాకు మనసు నిశ్చింతగా ఉంటుందనుకో. ఇంకెక్కడున్నా ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్లే ఉంటుంది. ఎంత వద్దనుకున్నా ఈ భయం నా శరీరంలో ప్రతి నరాన్ని వణికిస్తూనే ఉంటుంది అంది వసంత. పిచ్చి వసు, నీకు చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉండడం అలవాటైపోయింది. వేరే చోటికి వెళ్ళాలి అంటే అలా అనిపిస్తోందేమో, అంతకంటే ఇంకేం లేదు. కొద్ది రోజులు అలవాటైతే వాళ్ళు కూడా నీకు నాలాగే అనిపిస్తారు అంది ప్రీతి. వసంత దృఢంగా తల అడ్డంగా తిప్పింది. నీలాగానా? ఈ ప్రపంచంలో నీలాగా ఇంకెవ్వరూ ఉండరు వదినా. నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. ఇలా ఉంటుందని తెలిస్తే అసలు పెళ్లి చేసుకునేదాన్ని కాదు అంది వసంత. చాలే ఊరుకో అంటూ నవ్వింది ప్రీతి. కారు ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది. వసంత కారు దిగుతూ, నేను వెళ్ళిపోతానులే వదినా, నువ్వు వెళ్ళు అంది. భలేదానివే, ఇంతవరకు వచ్చి వాళ్ళకి కనిపించకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అసలు భోజనానికి ఎందుకు రాలేదో మీ ఆయన్ని అడుగుతానుండు అంది ప్రీతి. ఈ మాట వినగానే వసంత చటుక్కున ప్రీతి చేయి పట్టుకుంది. వదినా, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు వాళ్ళతో అలాంటి మాటలు మాత్రం మాట్లాడకే అంది. ప్రీతి వసంత ముఖం చూసి తగ్గింది. ఓకే ఓకే, నేనేం మాట్లాడు సరేనా? నువ్వింత పిరికిదానివి కాబట్టే వాళ్ళు అలా ఆడిస్తున్నారు అంది ప్రీతి పళ్ళవేగోన. ప్రీతి వసంత ప్యాకెట్లు పట్టుకున్నారు. ఇద్దరూ కారు దిగి వచ్చారు. తలుపులు మూసే ఉన్నాయి. వసంత కాలింగ్ బెల్ నొక్కింది. 1 నిమిషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఆవిడ వసంతని చూడగానే కళ్ళెర్రజేసి ఏదో అనబోయి పక్కనున్న ప్రీతిని చూసి ఆగిపోయింది. నమస్కారం పిన్నిగారు, బావున్నారా అంది ప్రీతి. బాగానే ఉన్నాను, నాకేమైంది రోగం అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. వసంత లోపలికి వచ్చి, కూర్చోవదినా అంది ప్రీతితో. ప్రీతి కూర్చుంది. వసంత లోపలికి వెళ్ళి కొద్దిసేపు తర్వాత వచ్చింది. కామేశ్వరరావు లేడా అడిగింది ప్రీతి. ఉన్నారు, నిద్రపోతున్నారు అంది వసంత. నిద్రపోతున్నాడా? ఇప్పుడా? ఆశ్చర్యంగా అడిగింది ప్రీతి. వసంత తల ఊపింది. ప్రీతి వచ్చిందని ఆ ఇంట్లో ఎవ్వరూ వచ్చి పలకరించలేదు. ఇంక వెళ్తావా అని అడిగింది వసంత. ఏమిటోయ్, వెళ్ళమని తొందర చేస్తున్నావు అంది ప్రీతి తమాషాగా. కూర్చో కూర్చో, ఊరికే అన్నా అంది వసంత. నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదులే, వెళ్తున్నాను. 3 రోజుల తర్వాత పతివిరహం అనుభవించి వచ్చావు కదా, మీ ఆయనతో కబుర్లు చెప్పుకో అంది ప్రీతి కొంటెగా చూసి లేస్తూ. వసంత కారు వరకు వచ్చి సాగనంపింది. వస్తాను, నువ్వే వీలు చూసుకునిరా అంది ప్రీతి. వసంత తల ఊపింది. కారు వెళ్ళిపోయింది. కారులో వస్తుంటే ప్రీతి మనసుకి ఏదోలా అనిపించింది. ఎందుకో ఆమెకి వసంత ఆ ఇంట్లో సుఖంగా లేదు అనిపించింది. ఆ అత్తగారు రాక్షసి. ఎలా అయినా సరే డాడీతో చెప్పి వసంతని కామేశ్వరాన్ని వేరుగా ఉండేట్టుగా చూడాలి అనుకుంది ప్రీతి. అమ్మా, బజార్కి వెళ్తా అన్నారు కదా అని అడిగాడు డ్రైవర్.
అవును వెళ్ళాలి. అరే నా పర్స్ ఏది అంటూ ప్రీతి పర్స్ కోసం చూసింది. అది ఒళ్ళో లేదు, సీట్ మీద లేదు. డ్రైవర్, కారు వెనక్కి తిప్పు, పర్సు వసంత వాళ్ళ ఇంట్లో మర్చిపోయి వచ్చాను అంది ప్రీతి. అయ్యో చాలా దూరం వచ్చేశాం అనుకుంది మళ్ళీ. కారు వెనక్కి తిరిగి మళ్ళీ వసంత ఇంటికి వచ్చింది. ప్రీతి కారు ఆగగానే తలుపు తీసుకుని దిగి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చినట్టు వచ్చింది. తనని హఠాత్తుగా ఇంతలోనే మళ్ళీ చూడగానే వసంత ఎంత ఆనందపడుతుందో అనుకుంటూ ఇంటిని సమీపించింది. ఇల్లు 4 అడుగులు ఉందనగానే బిగ్గరగా అరుపులు వినిపిస్తున్నాయి. తలుపు దగ్గరికి వేసింది. ప్రీతి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఎంతో సంతోషంగా వెళ్ళిన ప్రీతి ఒక్క నిమిషం దిగ్భ్రాంతి చెందినట్లు అలాగే నిలబడిపోయింది. గది మధ్యగా వసంత కింద పడి ఉంది. కామేశ్వరరావు వసంత పొట్ట మీద కాలు నొక్కిపెట్టి చేతులతో వసంత కంఠం పిసుకుతూ, ఇంకోసారి ఆ మాట అంటావా, నిన్ను నరికి ముక్కలు చేస్తానే అంటూ అరుస్తున్నాడు. అంటుందిరా, దానికెంత పొగరో నీకేం తెలుసు, వాళ్ళని చూసుకుని ఆ అహంకారం అంతాను. మనం అంటే గౌరవం లేదు, దొంగ మొహంది, చంపి పాతరే అంటోందావిడ. ప్రీతికి ఒక్క క్షణం అయోమయంగా తన కళ్ళెదుట చూస్తున్నది కలో నిజమో తెలియనట్లుగా అనిపించింది. మరుక్షణం ఒంట్లో ఉన్న రక్తం అంతా ఒక్కసారి మరిగినట్లయి ఒక్క అంగలో గభాలను పరిగెత్తుకు వచ్చి కామేశ్వరరావు జుట్టుని 2 చేతులతో దొరకబుచ్చుకుని పిచ్చి బలంతో యువతలికి లాగింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో యథాలాపంగా ఉన్న కామేశ్వరరావు వెనక్కి పడ్డాడు. ప్రీతికి ఆ క్షణంలో తను ఏం చేస్తుందో తనకే తెలియనంత ఆవేశం వచ్చింది. కాలు చెప్పు తీసి, రాస్కెల్, ఐ విల్ కిల్ యూ అంటూ అతని మొహం మీద తల మీద అందిన చోట్లలా ఎడాపెడా కొట్టసాగింది. అనుకోకుండా ప్రీతి రావడం, వస్తూనే తన కొడుకుని చుట్టుపట్టుకు పీకి ఎడాపెడా చెప్పుతో కొట్టడం చూసి జగదాంబ నిలువుగుడ్లు పడినట్లుగా అయిపోయింది. మరుక్షణమే, అమ్మో అమ్మో, నా కొడుకును అలా కొడతావుటే, నీ నోరు పడా అంటూ ప్రీతిని ఆపడానికి వచ్చింది ఆవిడ. ప్రీతి చెప్పుతో ఆవిడ ముఖం మీద కూడా టప్మని కొట్టింది. చెప్పుకున్న హై హీల్ ఆవిడ మూతికి తగలడంతో ఆవిడ అమ్మో అంటూ గాబుకేక పెట్టింది. తలుపు తెరిచి ఉంచిన గుమ్మంలోంచి ఈ దృశ్యం చూసి డ్రైవర్ పరిగెత్తుకుని వచ్చాడు. అప్పటికే కామేశ్వరరావు ప్రీతి మీద కలబడబోతున్నాడు. డ్రైవర్ గభాలను వచ్చి కామేశ్వరరావుని వెనక నుంచి నడుం వాటేసుకుని ఆపాడు. అప్పటికి నేల మీద పడున్న వసంత కూడా లేచింది. వదినా అంటూ దగ్గరికి వచ్చింది. వసంత జుట్టు చెదిరిపోయింది. చెమటకి ముఖాన బొట్టు చెదిరిపోయింది. కళ్ళు వాచి ఉన్నాయి. బుగ్గల మీద చేతివేళ్ళు వాతలు తేలికనిపిస్తున్నాయి. వసంతను అలా చూస్తుంటే ప్రీతికి గుండెలు పిండినట్టయింది. వదినా అంటూ ప్రీతిని కౌగిలించుకుంది వసంత. మరుక్షణంలో బావురుమంది. ప్రీతిని పసిపిల్లలా అతుక్కుపోయింది. ప్రీతి చెప్పు కింద పడేసి కాలికి తొడుక్కుని, మనం ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అంది. వసంత భుజాల చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్తుంటే వెనక నుంచి జగదంబ అరిచింది. నువ్వు వెళ్ళావంటే మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టనేయను, జాగ్రత్త అంటూ. ప్రీతి వెనక్కి ఆవిడ వైపు తీక్షణంగా చూస్తూ, వసంత మళ్ళీ ఇక్కడికి వస్తుందనుకుంటున్నావా అని అడిగింది. ఇద్దరూ కారెక్కగానే డ్రైవర్ పరుగున వచ్చాడు. అప్పటికే ఈ కేకలు విని ఇరుగు పొరుగు పోగయ్యారు. పోవే పో, నువ్వు పోతే నా కొడుక్కి 2వ పెళ్లి చేస్తాను అరుస్తోంది జగదాంబ. 2వ పెళ్ళా? మీ ఇద్దరూ జైల్లో జపం చేస్తారు అంది ప్రీతి. కారు కదిలింది. వదినా అంటూ వసంత ఏదో చెప్పబోయింది. ప్రీతి వసంతని ఒళ్ళోకి లాక్కుని, నువ్వింకేం మాట్లాడద్దు, ఏం చెప్పక్కర్లేదు, నాకంతా తెలిసింది. చెప్పాల్సిందేమిటో జరగాల్సిందేమిటో నేను చూస్తానుగా అంది ప్రీతి. వదినా, నువ్విలా ఈరోజు రాకపోయి ఉండుంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని అంటూ ప్రీతి ఒడిలో తలదించుకుని ఏడ్చేసింది వసంత. అవును వసు, ఈరోజు మనిద్దరం చాలా అదృష్టవంతులం. నేను మర్చిపోయి వెనక్కి రాకపోయి ఉంటే ఏమయ్యేదో అంది ప్రీతి.
నా చావు కబురు నీకు ఏ సాయంత్రానికో తెలుసుండేది అంది వసంత. అలా అనకు వసు అంది ప్రీతి ఒళ్ళు గగురు పొడుస్తుండగా. ప్రీతి కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యం చెదిరిపోవడం లేదు. గది మధ్యగా వసంతని కింద పడేసి మోకాలు పొట్ట మీద నొక్కిపెట్టి కంఠం పిసుగుతున్నాడు కామేశ్వరరావు. మై గాడ్, వసంతని చంపేస్తున్నాడు అతను. తను రావడం ఇంకొక 5 నిమిషాల ఆలస్యం అయితే వసంత అన్నమాట అక్షరాలా జరిగుండేది. భయంతో ప్రీతి వసంత తలని గుండెలు కదుముకుంది. వాతలు తేలి ఉన్న వసంత ముఖం చూస్తూ ఉంటే ప్రీతి హృదయంలో మళ్లీ అగ్నిపర్వతం బద్దలైపోతోంది. పెళ్లికి ముందు వారు చెప్పిన తీయటి మాటలు గుర్తుకొచ్చాయి. ఎంత మోసం! తమని మోసం చేసి వాళ్ళు సుఖంగా ఉండగలరనుకుంటున్నారు కదూ, త్వరలోనే తెలిసొస్తుంది. పళ్ళ బిగువన అనుకుంది ప్రీతి. ఆ రాక్షసులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. వసంతని వాళ్ల ముఖాలు కూడా మళ్ళీ చూడనీయకూడదు. వెధవ పెళ్ళి, ఛీ, అది పెళ్ళా? కటిక నరకం గాని. వాళ్ల సంగతి తెలిసిన తర్వాత వసంతను అక్కడికి ఎవరు పంపిస్తారు అనుకుంది ఆవేశంగా.